మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజల్ని ఆకర్షించేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్పై మనతో స్పందించేందుకు ఎంపీ కవిత ఉన్నారు. ఆవిడ మీసు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చెప్పండి, ప్రధానంగా ఈ బడ్జెట్ ఎట్లా చూడవచ్చు, ఏ కోణంలో చూడాల్సిన ఆస్కారం కూడా? ప్రధానంగా ఒకటండి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని సప్లిమెంటరీ బడ్జెట్ కింద మార్చి ఇదివరకు ఉన్నటువంటి డబ్బులకు ఇంకొంత యాడ్ చేసి రకరకాల కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎన్నికల దృష్టితో చేశారన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ మన తెలంగాణ కార్యక్రమాలైనటువంటి రైతు బంధుని ఇవాళ దేశవ్యాప్తంగా అమలు చేయడం, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతులకు మేలు జరగడం అనేది సంతోషించదగ్గ విషయం. కానీ మన కార్యక్రమాన్ని మక్కి కాపీ కొట్టలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే మనం ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే మోదీ గారి ప్రభుత్వం చెప్పింది సంవత్సరం మొత్తానికి కలిపి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో అది చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. అల్టిమేట్గా కాపీ కొట్టినా చాలా బ్యాడ్ కాపీ కొట్టారు. ఇంకొంచెం మంచిగా కాపీ కొట్టుంటే బాగుండేది. బట్ మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, వారి యొక్క ఆలోచన సరళి రేపటి నాడు ఈ భారతదేశం మొత్తానికి కూడా దారి చూపుతుందనే విషయం మాత్రం ఈ బడ్జెట్ ద్వారా మరొకసారి స్పష్టంగా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి ఏదైతే రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే రైతు బంధు కింద ఇస్తున్నటువంటి అమౌంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చినటువంటి 6,000 అమౌంట్ కూడా చాలా తక్కువైనటువంటి అమౌంట్. ఇది ఖచ్చితంగా కూడా ఇటు మక్కి దించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో సైతం విఫలమయ్యారని మాత్రం ఎంపీ కవిత భావిస్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో తిరుపతి టీ న్యూస్, న్యూఢిల్లీ.